హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను కరివేపాకు పొడి చూపిస్తాను. దీనికి 200 గ్రామ్స్ కరివేపాకు దూసుకొని నైట్ కడిగి బట్ట మీద వేసి ఆరబెట్టుకుంటే పొద్దునకి ఆరిపోయి ఉంటుంది. ఇది ఎండుమిర్చి 25 గ్రాములు, జీలకర్ర 20 గ్రాములు, ధనియాలు 20 గ్రాములు, చింతపండు 10 గ్రాములు, సాల్ట్, ఇది కొలత అండి. కరివేపాకు ఆరిపోయింది. ఇప్పుడు మూకుడు పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి, ఎక్కువ పట్టదు. కొంచెం నూనె వేసుకుని ఈ ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి సన్న సెక మీద మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది చీరాల సనాతన్ జీవన్ ట్రస్ట్ వాళ్ళు నాకు ఇచ్చిన రెసిపీ అన్నమాట. నా ప్రిస్క్రిప్షన్లో రాశారు ఇలా చేసుకోమని. ఈవినింగ్ డిన్నర్ టైంలో ఇది వాడుకోమని చెప్పారు. బాగుందండి, 3 months నుంచి వాడుతున్నాను. బాగుంది, రోజు రెగ్యులర్గా వాడుతున్నాను. ధనియాలు, జీలకర్ర వేగుతున్నాయి. నూనె అంతకంటే ఎక్కువ వేస్తే బాగోదు, పౌడర్ ముద్దగా అయిపోతుంది. నూనె కొద్దిగా వేస్తే సరిపోతుంది. ఎండుమిర్చి, అక్కడ ఏంటంటే సనాతన్ జీవన్ ట్రస్ట్లో మన నాడి చూసి మన వంటి తత్వాన్ని బట్టి డైట్ ఎలా ఫాలో అవ్వాలో చెప్తారు. మెయిన్ అక్కడంతా లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి చెప్పింది మాకు బాగా నచ్చింది. ఎందుకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అన్నది. లైఫ్ స్టైల్ అంటే ఫుడ్ తీసుకునే టైమింగ్స్, అది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పూర్వం నుంచి కూడా మన పాత వంటల్లో అన్నీ వాడే స్పైసెస్ అన్నీ కూడా ఏదో ఒక రకంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడేలాగే ఉంటాయి. పెద్దవాళ్ళన్నీ బాగా ఆలోచించి మన పూర్వీకులు అవన్నీ డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ అయ్యేలా చేశారు. పసుపు కానీ, ధనియాలు కానీ, జీలకర్ర కానీ, మెంతులు కానీ అన్నీ వేగిపోయింది. అది గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే దాకలో కొద్దిగా నూనె వేసి కరివేపాకు వేయించాను. కలుపుతూ వేయించుకోవాలి. కొంచెం నూనె తక్కువ వేస్తాం కదా, టైం పడుతుంది వేగతో. తడి లేకుండా చూసుకోండి. గలగల్లాడిలా వేగిపోతాయి అన్నమాట. నూనె ఎక్కువ వేస్తే బాగా త్వరగా వేగిపోతాయి కానీ పౌడర్ బాగా రాదు. సో ఇవి మా ధనియాలు, అవి ఇది కరివేపాకు చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని ఫస్ట్ స్పైసెస్ని
సరుకుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ముందే కరివేపాకు వేయకూడదు. ముందే కరివేపాకు వేస్తే పౌడర్ సరిగ్గా రాదు. సో ధనియాలు అవి వేసిన తర్వాత చింతపండు, ఉప్పు వేసి ఫస్ట్ ఇది పౌడర్ చేసుకుని ఆ పౌడర్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో మళ్ళీ కొద్దిగా కలుపుకోవచ్చు. నాకు కొంచెం పట్టింది, మళ్ళీ కలిపాను. పావు కిలో చేసుకుంటే చాలా రోజులు వచ్చేస్తుంది. అక్కడ అందరికీ ఒక విధానం ఉండదు చీరాలలో. నాకు ఈవినింగ్ డిన్నర్లో కర్రీ వేసుకోవద్దని చెప్పారు. టిఫిన్ తిన్నా, రైస్ తిన్నా ఈ పౌడరు ప్లస్ పెరుగన్నం వాడమని చెప్పారు. పెరుగు కానీ మజ్జిగదాహం కానీ. అయిపోయిందండి. బాగా కలిపేసుకోవాలి, చల్లారనివ్వాలి. చల్లారకుండా స్టోర్ చేయకూడదు. ఇడ్లీ దోశల్లో కానీ రైస్లో కానీ నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.